ఒకే చోట చేర్చారు. చాలా సంతోషంగా ఉంది. మా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడి కొద్ది నెలలే అయింది. దానికి హరితహారం, మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో జీవ వైవిధ్య యాజమాన్య కమిటీలు ఏర్పడి ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో జీవ వైవిధ్య కార్యాచరణ ప్రణాళిక విలేజ్ బయోడైవర్సిటీ స్ట్రాటజీ అండ్ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని సమగ్ర అభివృద్ధిని సాధించడానికి ఉద్యుక్తమవుతున్నాము. మీ కొరియాలో సాధించిన ప్రగతి అటవీ శాతం 1945లో 15% నుంచి ప్రస్తుతం 82% పెంచడం వల్ల ఎన్నో లాభాలున్నాయని, అధిక వర్షాలు కురుస్తున్నాయని మీ ద్వారా తెలుసుకున్నాం. మా రాష్ట్రంలో కూడా విరివిగా 230 కోట్ల మొక్కలు పెంచడానికి ప్రణాళిక తయారు చేశాము. అందులో ఉపాధినిస్తూ ప్రాంతీయంగా పెరిగే మొక్కలకే ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నాము. మొన్ననే మా హైదరాబాద్ సిటీలో 11వ మెట్రోపాలిస్ సదస్సు సిటీస్ ఫర్ ఆల్ ఘనంగా నిర్వహించాము. 1600 ప్రతినిధులు, 142 సిటీ మేయర్లు పాల్గొని ఎన్నో సూచనలు ఇచ్చారు. అందులో ముఖ్యంగా క్లీన్ అండ్ గ్రీన్ కాన్సెప్ట్ అందరూ ముక్తకంఠంతో ఏకీభవించారు. COP11 తర్వాత నిర్వహించిన ఈ సదస్సులో ప్రజల్లో అవగాహన కలిగి చుట్టుపక్కల గ్రామాల్లో అవగాహన సదస్సు నిర్వహించి జీవ వైవిధ్య ప్రాముఖ్యతను, వాటి వినియోగం వలన కలిగే లాభాలను విశదీకరించడం వలన వారు గ్రామ జీవ వైవిధ్య ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆ గ్రామాల్లో ముఖ్య వస్తువులు ప్రతిపాదించిన రోడ్లు, వైద్యం, విద్య, మంచినీటితో పాటుగా నీటిని సంరక్షించుకోవడం, ఉపయోగపడే మొక్కలను నాటుకోవడం, సేంద్రియ వ్యవసాయం ద్వారా జీవ వైవిధ్యతను పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ అవగాహన ప్రతి స్కూల్ నందు, కళాశాల నందు, ముఖ్యంగా మహిళలను భాగస్వామ్యం చేసి మన ఊరు మన ప్రణాళిక హరితహారం ద్వారా జీవ వైవిధ్యాన్ని కాపాడే స్వచ్ఛ తెలంగాణ, హరిత తెలంగాణతో బంగారు తెలంగాణ సాధించే దిశగా మా తెలంగాణ రాష్ట్రం కృషి చేస్తుంది. దానికి మీ అందరి సహాయ సహకారాన్ని ఆశిస్తున్నాం. ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ తెలుగు చేసుకుంటున్నాము. జై తెలంగాణ. థ్యాంక్ యూ.